హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 16th మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి. నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్: అమెరికా భారత్లో ఎన్ని అణు విద్యుత్ కర్మాగారాలు నిర్మించడానికి అంగీకారము తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ సి 6. వివరాలు చూద్దాము. భారత్లో 6 అణు కర్మాగారాలు. భారత్లో ద్వైపాక్షిక భద్రత, పౌర అణు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసము 6 అణు విద్యుత్ కర్మాగారాలను నిర్మించడానికి అమెరికా అంగీకారం తెలిపింది. అణు సరఫరాదారుల బృందంలో భారత్ సభ్యత్వం కోసము మద్దతిస్తున్నట్లుగా కూడా వివరించింది. భారత్ అమెరికా వ్యూహాత్మక భద్రత వ్యవస్థ 9వ విడత చర్చల అనంతరం 2 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వన్: ఏ సంవత్సరంలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్ను పునరాగమనం చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 2022వ సంవత్సరంలో. వివరాలు చూద్దాము. ఆసియా క్రీడల్లో చెస్ పునరాగమనము. ఆసియా క్రీడల్లో చెస్ మోడల్ ఈవెంట్గా పునరాగమనం చేయనుంది. 2022 సంవత్సరంలో చైనాలోని హంగ్జౌతో ఇక్కడ జరిగేటువంటి ఆసియా క్రీడల్లో చెస్ను మళ్ళీ ప్రవేశపెట్టనున్నట్లుగా ఈ క్రీడల నిర్వాహక కమిటీ తెలిపింది. 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. నెక్స్ట్: పరాగ్వే అధ్యక్షుడి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్డో బెనిటిజ్. వివరాలు చూద్దాము. పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి భేటీ. పరాగ్వే అధ్యక్షుడు మరియు అబ్బో బెనిటెజ్తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమావేశమైనారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి రావాలని బెజిటెజ్ను ఉపరాష్ట్రపతి కోరారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని స్మారక తపాలా బిల్లును కూడా విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వన్: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో ఫోన్ చేయవలసిన నంబర్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 112. వివరాలు చూద్దాము. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 112 సేవలు, దేశాలు కాదు, 112 సేవలు. అత్యవసర సమయాల్లో ఫోన్ చేయవలసిన ఒకే ఒక నంబర్ 112 సేవలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2018 ఫిబ్రవరి 19న ప్రారంభమైనాయి. హెల్ప్ లైన్ నంబర్లన్నీ కలిపి ఒకే ఎమర్జెన్సీ నంబర్ 112ను రూపొందించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్: సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగంలో ఎవరికి జాతీయ స్థాయి అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి స్వర్ణలత. వివరాలు చూద్దాము. ASANU పరిశోధకురాలికి జాతీయ స్థాయి అవార్డు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగ పరిశోధకురాలు ఎం స్వర్ణలతకు భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డు లభించింది. న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ ఇటీవల బెంగళూరులో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయడం జరిగింది. నెక్స్ట్ వన్: ఈ క్రింది ఏ సంస్థ సమాజ సేవకు 52,700 కోట్లను కేటాయించింది? ఆన్సర్ ఆప్షన్ సి విప్రో. సమాజ సేవకు 52,700 కోట్ల కేటాయింపు. విప్రో చైర్మన్ అజిత్ ప్రేమ్జీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసము మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాలో 39% వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలకు తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్కు కేటాయించినట్లుగా ప్రకటించారు. ప్రేమ్జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్ విలువ 52,700 కోట్లు అని అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ తన ప్రకటన తెలిపింది. నెక్స్ట్: LIC MDగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సునీల్ కుమార్. వివరాలు చూద్దాము. LIC MDగా సుశీల్ కుమార్. ఇప్పటి వరకు LIC దక్షిణ మధ్య జోనల్ మేనేజర్గా పనిచేసిన TC సునీల్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. తెలంగాణలో రైతు బీమా, ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న బీమా తదితర పథకాల అమలులో కీలక పాత్ర ఈయన పోషించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్:
ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి పరీక్ష విజయవంతంగా ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్లో. వివరాలు చూద్దాము. ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి పరీక్ష విజయవంతం. స్వదేశీ ఆయుధ తయారీలో భారత్ మరో ముందడుగు వేసింది. భూమి మీద నుంచి ప్రయోగించే వీలున్న ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి రాజస్థాన్ ఎడారిలో విజయవంతంగా ప్రకటించింది. యుద్ధ క్షేత్రంలో అత్యంత కీలకమైన ఈ అస్త్రాన్ని దేశీయంగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. సో ఇందులోంచి వచ్చేటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క క్షిపణి ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణిని ఎక్కడి నుంచి ప్రయోగిస్తారంటే ఉపరితలం నుండి. ఓకేనా, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారంటే భూమి మీద నుంచి భూమి పైనకి. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నారాయణ స్వామి. వివరాలు చూద్దాము. మైనస్వామికి IIOH అవార్డు. రచయిత చరిత్ర పరిశోధకుడు మైలారం నారాయణ స్వామి మైనాస్వామికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన IIOH 42వ అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. కాశీనాథుని సుబ్రహ్మణ్యుని ఎక్కడ మరణించారు ఆయన ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్లో. వివరాలు చూద్దాము. కాశీనాథుని సుబ్రహ్మణ్యం మృతి. ప్రముఖ పాత్రికేయుడు వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం హైదరాబాద్లో మరణించారు. ఈయన వయసు 90 సంవత్సరాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 16th మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్ని కూడా ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్, మీ అందరికి కూడా షేర్ చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.